కేంద్ర బడ్జెట్ తెలంగాణ అనే పదం లేకుండా బడ్జెట్ ను ప్రవేశపెట్టారని పటంచెరు బీఆర్ఎస్ నాయకులు ఆదర్శ్ రెడ్డి అన్నారు. ఎన్నో ఆశలతో ఎదురు చూసిన తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపిందని ధ్వజమెత్తారు. భారతీనగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. పాలమూరు, రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చాలా సార్లు విజ్ఞప్తి చేశామని, ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం పట్టించుకోవడం లేదన్నారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి వచ్చినప్పుడు బడే భాయ్ అని చెప్పిన చోటే భాయ్ ఇప్పుడు ఏమీ చేస్తున్నారని ప్రశ్నించారు. ఎన్నడూ లేని విధంగా బీజేపీకి రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లు గెలిపించారని, అబద్ధపు హామీలతో తెలంగాణకు ఏదో చేస్తామని ఆశ చూపి మోసం చేశారని ఆరోపించారు. పటంచెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో బీజేపీకి, కాంగ్రెస్ కు చెరో 8 మొత్తం 16 ఎంపీ సీట్లు గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రానికి 16 పైసలు కూడా తీసుకురాలేకపోయారని కాంగ్రెస్ బీజేపీ నాయకులపై ధ్వజమెత్తారు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో 2 జాతీయ పార్టీలకు తెలంగాణ ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో పటంచెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ఆదర్శ్ రెడ్డి, జిన్నారం మాజీ జెడ్పీటీసీ బాలరెడ్డి, గడిల శ్రీకాంత్ గౌడ్, మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, ఉద్యమకారుడు జిన్నారం వెంకటేష్ తదితర నాయకులు పాల్గొన్నారు. మరి మొట్టమొదటిసారి మనము ఇవాళ కేంద్ర బడ్జెట్ మనం నిన్న చూడడం జరిగింది. ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రము అన్న మాట లేకుండా ఏ ఒక్క ప్రాజెక్టు కూడా 1 రూపాయి మన తెలంగాణకు ఇవ్వకుండా మరి నిన్నటి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కొనసాగడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఎన్నో ప్రపోజల్స్, ఎన్నో ప్రాజెక్టుల ప్రపోజల్లకు మరి బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మనము కేంద్ర ప్రభుత్వం వారికి మన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మరి ఇవన్నీ ప్రతిపాదనలు ముందు చేయడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి కూడా వారి ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నోసార్లు నేను తిరిగి అడిగినా అని చెప్పుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, జాతీయ ప్రాజెక్ట్ హోదా కింద పాలమూరు, రంగారెడ్డి కానీ మరి అదే రకంగా కాళేశ్వరం కానీ ఇవి రెండింటికి జాతీయ హోదా ఇవ్వాలి. మరి ఎంతో అంత మనకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటే మరి పోలవరంకి ఏ రకంగా ఇది ఇస్తున్నారో మా తెలంగాణకు కూడా జాతీయ హోదా రావాలి. మరి మా ప్రాజెక్టు కూడా మేము కట్టే విధంగా ఏదైతే మనకు బైఫర్కేషన్ యాక్ట్లో ఉందో దాని ప్రకారంగానే మరి డబ్బులు ఇవ్వాలని మన తెలంగాణ కూడా కోరుకోవడం జరిగింది. కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షని మరి కేంద్ర ప్రభుత్వం దూరం పెట్టడం జరిగింది. అదే కాదు, బయ్యారం ఉక్కు కర్మాగారం మరి దాని గురించి అయితే కేటీఆర్ గారు, కేసీఆర్ గారు 10 సార్లు తిరగడం జరిగింది, మీ అందరికీ తెలుసది. మరి దాంతోపాటు వచ్చిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ఇంతవరకు 1 రూపాయి కూడా ఎలకేట్ చేయడం జరగలేదు. మూసీ ప్రక్షాళన చేస్తాం. మూసీని మేము ఒక పెద్ద టూరిజం స్పాట్ కింద చేస్తాం. దానికి కూడా మరి ఎట్లయినా సరే డబ్బులు ఎలకేట్ చేయండి అంటే దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి. ములుగు యూనివర్సిటీ, ఒక ఆదివాసుల గురించి ఒక యూనివర్సిటీ మరి ప్రధానమంత్రి దానికి ఏదైతే మాటిచ్చిపోయిందో దానికి కూడా 1 రూపాయి కూడా మన కేంద్ర బడ్జెట్లో హైదరాబాద్కే ఒక మణిహారం లాంటిది. దాని గురించి రోజు మనం పేపర్లలో, టీవీల్లో చూస్తున్నాము. 6R వస్తేనే మన హైదరాబాద్కి రేపు పొద్దున ట్రాఫిక్ ప్రాబ్లం ఉండదు, హైదరాబాద్ కూడా ఎక్స్పాన్షన్ అయ్యే అవకాశం ఉంటుందంటే 6R మన మెదక్ జిల్లాలనే 110 కిలోమీటర్ల దాకా కవర్ అయ్యే మరి 6R కూడా 1 రూపాయి కూడా ఎలకేట్ చేసే పరిస్థితి నిన్న జరిగిన మరి మన యొక్క బడ్జెట్ సమావేశాల్లో చూడడం జరిగింది. దాంతోపాటు మియాపూర్ నుంచి మనం సంగారెడ్డి అడిగినాం, పోనీ ఇస్నాపూర్ వరకన్నా మెట్రో లైన్ ఎక్స్టెన్షన్కి కొంచెమన్నా ఏమన్నా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందా అంటే అది కూడా మరి బుట్టదాఖలు చేయడం జరిగింది. మరి ఇదే కాదు, ఒట్టినాగులపల్లి, జోగిపేట మీదుగా మెదక్కి రైల్వే లైన్ గురించి కూడా ఎప్పటి నుంచో మరి ప్రజలు దాని గురించి అడగడం జరిగింది. దాన్ని కూడా పెడచౌన పెట్టడం జరిగింది ఈ బడ్జెట్లో. ఎంఎంటీఎస్ ఎక్స్టెన్షన్ అన్న చేస్తారేమో, సంగారెడ్డి వరకు ఎంఎంటీఎస్ ఎక్స్టెన్షన్ చేస్తే ఈ ట్రాఫిక్ బాధలు పోతే మా రామచంద్రాపూర్, పటాన్చెరు, ఇస్నాపూర్ మా ఈ చుట్టుముట్టున్న గ్రామాలకు ట్రాఫిక్ బాధ పోతుందంటే దానికి కూడా ఏ రకమైన కేటాయింపులు చేయలేదు. మరి ఇవన్నీ కూడా మరి ప్రజల దృష్టికి తీసుకుపోవాలి. మరి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఎప్పుడు చెప్తుండే, మనము రూపాయి కడితే జిఎస్టీ కానీ లేకపోతే మన ట్యాక్స్ ఢిల్లీకి రూపాయి పంపిస్తే
40 పైసలే వస్తుంది, 60 పైసలు మొత్తం నార్త్ సైడే లేకపోతే బీజేపీ పాలిత రాష్ట్రాలనే మరి వాళ్ళు ఎలకేట్ చేసుకుంటారని ఎప్పుడు చెప్తుండే. దానికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సపోర్ట్ చేసి మాట్లాడింది లేదు. కానీ నిన్న చూస్తే మీరు సాక్షాత్ ముఖ్యమంత్రి వర్యులు కూడా మనం రూపాయి కడితే 40 పైసలే ఇస్తున్నారు అని చెప్పడం జరిగింది. అంటే రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మనం అందరం కూడా మరి పోరాడితేనే మన తెలంగాణని మనం ముందుకు తీసుకుపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద మరి 8 మంది ఎంపీలని, కాంగ్రెస్ పార్టీ నుంచి 8, బీజేపీ నుంచి 8 మంది ఎంపీలను గెలిపించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గురించి మీ అందరికీ తెలుసు, వాళ్ళు కూడా ప్రతిపక్షంలోనే ఉన్నారు. మరి బీజేపీ 8 మందిని ఎప్పుడు లేని విధంగా మరి 2 కేంద్ర మంత్రుల్ని ఇచ్చినాక కూడా మరి ఒక్క రూపాయి కూడా రాష్ట్రానికి రాలేదు. అంటే మరి వాళ్ళందరూ బీజేపీ పార్టీ ఎంపీలు. మరి అదే రకంగా మరి బీజేపీ నాయకత్వం కూడా మరి మన రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటారో మరి మేమందరం కూడా ఒక్కటి అడుగుతున్నాం. ఎప్పుడు కేసీఆర్ గారు ఒకటి అంటుండే, మన స్వీయ పరిపాలన, మన ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉన్నదో బీఆర్ఎస్ పార్టీ మన తెలంగాణకు సంబంధించినంత వరకు అది శ్రీరామ రక్ష. దానికి ఓటేస్తే కనుక ఇప్పుడు మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు వారికి 16 సీట్లు వచ్చినందుకు వారు ఆల్రెడీ ఒక 15,000 కోట్లతో అమరావతి కట్టుకుంటున్నాడు. పోలవరం కూడా ఫండ్స్ ఎలకేట్ చేస్తాము, ఇంకా అవసరం పడితే ఇస్తామనడం జరిగింది. అందరం చూసినాం, ఎన్నో ఆశలు పెట్టుకొని టీవీలో ముందు కూర్చున్నాం. అంటే కేంద్రం బడ్జెట్ ప్రవేశపెడుతుంది, అందులో భాగంగా రాష్ట్రానికి ఏం నిధులు ఇస్తారు, లేకపోతే మనకి మెదక్ జిల్లాకు ఏ నిధులు ఇస్తారు అనేసి రాష్ట్ర ప్రజలు కానీ ఇక్కడ మన మెదక్ జిల్లా ప్రజలు కానీ టీవీలో ముందు కూర్చొని ఆసక్తిగా చూసినాం. ఎంతైతే ఆసక్తిగా చూసినామో అంత నిరాశనిచ్చిన కేంద్ర ప్రభుత్వం మనకు నిరాశనిచ్చింది. ఎక్కడ కూడా తెలంగాణ కానీ తెలంగాణలో కూడా ఉన్నటువంటి మెదక్ జిల్లా కానీ నయా పైసా ఇవ్వని దాఖలాలు మొదటిసారిగా మేము చూస్తున్నాం ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయం. ఎందుకంటే కేంద్రము ఒక తండ్రి లాంటి రాష్ట్రాల మీద కన్నుండాలి. ఏ రాష్ట్రం ఏ విధంగా ఉంది, ఏ రాష్ట్రానికి ఎక్కడ నిధులు కేటాయించాలి, ఏ రాష్ట్రం వెనుకబడి ఉన్నది అనేసి కేంద్రానికి తెలిసి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లా విషయానికి వస్తే అసలు ప్రపంచంలోనే పెద్ద పారిశ్రామిక వాడ మన పటాన్చెరు ప్రాంతం, అది మెదక్ జిల్లాలో. మన అవసరాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే కార్మికులు, కర్షకులు ఎక్కువగా ఉండే ప్రాంతం మన మెదక్ జిల్లా ప్రాంతం. అలాంటి ప్రాంతానికి ఇంతకుముందు మా ఆదర్శ రెడ్డి అన్న గారు చెప్పినట్టు ఒక మెట్రో కానీ ఒక ఎంఎంటీఎస్ కానీ ఎన్నో రోజుల కళ ఇది. కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం. కార్మికులు అయితే కళ్ళు కాయలు కాసేలాగా చూస్తున్నారు. కార్మికులకు చాలా అవసరం. మనకు మియాపూర్ నుంచి ఇస్నాపూర్ లేదా సంగారెడ్డి దాకా మెట్రో వస్తే బాగుంటుందని దశాబ్ద కాలం నుంచి ఎదురు చూస్తున్నాం. కానీ ఈరోజు మనకు నిరాశ చెందింది. కేంద్రం ఒక్క రూపాయి కూడా మెట్రో కానీ ఎంఎంటీఎస్ కూడా మనకు తెలుసు, మన అందరికీ తెలుసు, లింగంపల్లి వరకు ఆగిపోయింది, పటాన్చెరు దాకా రావాల్సింది. పటాన్చెరు కాదు, ఎంఎంటీఎస్ కనీసం ఇస్నాపూర్ దాకా వచ్చినట్టయితే భాషా మైలారంలో ఉన్నటువంటి పరిశ్రమలు ఏవైతున్నాయో ఆ పరిశ్రమలలో పనిచేసే వేలాది మంది కార్మికులకు చాలా ఉపయోగపడేది. ఎందుకంటే ఇక్కడ చేసే కార్మికులు పనిచేసే వాళ్ళకి జీతాలు తక్కువ, సొంతిళ్ళు తక్కువ, అద్దెలు కట్టుకోవాలి, దాంతోపాటు సమాన ఖర్చులు పెట్టాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి తక్షణమే కేంద్రం గుర్తించి మనకు ఎంఎంటీఎస్ మెట్రో ఇచ్చేది ఉండే మొండి చేయి చూపింది. చాలా బాధ అనిపిస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి తప్ప తర్వాత ఏడు నెలల కింద వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా నిధులు ఇవ్వట్లేదు. స్టేట్ గవర్నమెంట్ అసలు ఇప్పటి వరకు కూడా నిధులు ఇవ్వలేదు. అరే సెంట్రల్ అన్న కొట్లాడతారేమో అంటే, ఎందుకంటే ఈ మధ్యలో మోడీ గారు తెలంగాణకు వస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేర బడాబాయ్ అని చెప్పేసి సంబోధించారు. బడాబాయ్ అని ఎందుకు సంబోధించడం అని ప్రతిపక్షాలు అడిగితే, కేంద్రంతో మంచిగా ఉన్నట్టయితే మనకు నిధులు వస్తాయి, నిధులు వచ్చినట్టయితే అభివృద్ధి చేసుకుంటామని చెప్పాడు. ఆ రోజు ఎప్పుడు దొరికితే అప్పుడు ప్రజలను కళ్ళబొల్లి మాటలు చెప్పాలి, అమాయకులను చేయాలి, ఇబ్బంది పెట్టాలి. ఆ రోజు చెప్పిన మాట మీద మరి ఈరోజు కేంద్ర బడ్జెట్ ఇచ్చినప్పుడు నువ్వు చోటాబాయి కదా బడాబాయి దగ్గరికి పోయి నిధులు తీసుకొచ్చినట్టయితే ఇవాళ నువ్వు పరిపాలిస్తున్న రాష్ట్రానికి ఒక మేలు జరిగినట్టయితే. నయా పైసలు లేదు అక్కడి నుంచి, కేంద్రం నుంచి లేదు. కేంద్ర బడ్జెట్లో ఒక సంవత్సరం అయితే పోయినట్టే. 2024, 2025 బడ్జెట్లో మనకు రూపాయి లేదంటే ఈ సంవత్సరం పోయినట్టే.
ఇక నెక్స్ట్ వచ్చే సంవత్సరం కోసం కళ్ళు కేంద్ర ప్రభుత్వంతో ఉంది. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కూడా నిధులు ఇస్తుందంటే మేము జిహెచ్ఎంసీలో ఉన్నాం, ఇప్పటి వరకు ₹1 ఇచ్చిన దాఖలాలు లేదు. 7 నెలలు అయింది. అంతకుముందు వాస్తవంగా కూడా తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, గౌరవ చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు మేము ప్రతి నెల ₹1 కోటి నిధులు తీసుకొచ్చే వాళ్ళం జిహెచ్ఎంసీ కింద. అలాంటిది 7 నెలలు అవుతుంది, ₹7 కోట్ల రావాలి, ₹1 రాలేదు ఇప్పటి వరకు. ఏదైతే ఆ మధ్యలో సీఎం చంద్రశేఖరరావు గారు వచ్చినప్పుడు పటాన్చెరు 250 పడకల శంకుస్థాపన భూమి పూజకు వచ్చినప్పుడు ఆ రోజు పటాన్చెరుకు, భారతీనగర్కు, ఆర్సిపూర్కు 10 కోట్ల రూపాయలు ఆయన విడుదల చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిని కూడా క్యాన్సిల్ చేసింది. అంటే టెండర్ అయిన తర్వాత, వాస్తవంగా టెండర్ కాలేదు అంటే క్యాన్సిల్ చేసిందంటే ఏమన్నాను, టెండర్ అయిన తర్వాత 10 కోట్ల రూపాయలు క్యాన్సిల్ చేసిందంటే వీళ్ళ ప్రజల మీద, ప్రజా అవసరాల కోసం, ప్రజల అభివృద్ధి కోసం ఎంత నిష్ట ఉందో తెలుసుకోండి. ఇలాంటి పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ బీజేపీలో బుద్ధి చెప్పే రోజు వస్తుంది. ఎందుకంటే నమ్మి అరే తెలంగాణలో కాంగ్రెస్ని గెలిపించినాం, మళ్ళీ బీజేపీని గెలిపించినట్టయితే కేంద్రం నుంచి నిధులు రావచ్చు అన్న ఉద్దేశం మీద అక్కడ బీజేపీకి 8 మంది ఎంపీలను, ఇక్కడ కాంగ్రెస్కి 8 మంది ఎంపీలను గెలిపిస్తే ఇవాళ 16 మంది కూడా ఒక ₹16 దాని పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి దాపరించింది. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల లోపల కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి